ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి సార్? మన పొలాల గురించి నువ్వు ఎంక్వైరీ చేసావు కదా, వాళ్ళు రేట్ ఎంత చెప్పారు? చెప్పాను కదా మేడం, అక్కడ ల్యాండ్ రేట్లు పడిపోయాయంట. ఇప్పుడు మనం అమ్మిన కొన్న రేటుకి సగం కూడా రాదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు సిరి? నేను అబద్ధం చెప్పడం ఏంటి సార్? మా పిఏ వాటి గురించి ఎంక్వైరీ చేశాడు. ఆ పొలాల రేట్లన్నీ బాగా పెరిగాయంట కదా? లేదండి, ఇతను సరిగ్గా ఎంక్వైరీ చేసుండడు. నేను కరెక్ట్గానే ఎంక్వైరీ చేశాను మేడం. అక్కడ భూమి రేట్లు 10 రెట్లు పెరిగాయి. కావాలంటే ఇప్పుడే ఫోన్ చేసి ప్రూవ్ చేస్తాను. మీరెవరికి ఫోన్ చేయనక్కర్లేదు. మీరేంటో నాకు తెలుసు. చూడు సిరి, ఆయన చాలా కాలం నుంచి నా దగ్గర పనిచేస్తున్నారు. ఒక పని అప్పగిస్తే ఎంత పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారో నాకు తెలుసు. నువ్వెందుకు అబద్ధం చెప్పావో చెప్పు. నిన్నే అడిగేది, చెప్పు. అవును సార్, అబద్ధమే చెప్పాను. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను. స్రవంతి కనిపించనప్పట్నుంచి మీరంతా చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీ కష్టాలకు స్రవంతి గారే కారణం. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. సరిగ్గా చెప్పు. సార్, ఆ పొలాలు స్రవంతి గారి పేరు మీద ఉన్నాయి. ఆవిడ సైన్ చేస్తే కానీ మీరు ఆ పొలాల్ని అమ్మలేరు. ఇప్పుడు మళ్ళీ మీరు స్రవంతి గారి కోసం వెతకాలి. ఒకవేళ ఆవిడ దొరికినా ఇప్పుడు ఆవిడికి పెళ్ళైపోయింది. ఆవిడ సైన్ చేస్తారో లేదో కూడా తెలీదు. మిమ్మల్ని మరింత బాధ పెట్టడం ఇష్టం లేకే నేను ఈ అబద్ధం చెప్పాను సార్. జరగని విషయం కోసం ఆశపడడం ఎందుకు సార్? అందుకే అబద్ధం చెప్పాను. తప్పైతే క్షమించండి. సిరి, ఆగు. నేను పొలాలు ఉన్నాయనే చెప్పాను, కానీ అవి స్రవంతి పేరున ఉన్నాయని చెప్పలేదు. ఆ విషయం నీకెలా తెలుసు? చెప్పు సిరి, ఆ ఆస్తి స్రవంతి పేరు మీద ఉన్నట్టు నీకెలా తెలుసు? నేనెప్పుడు నీకు చెప్పలేదు కదా. నాకు ఈవిడి మీద మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఆ రోజు ఆఫీసులో కూడా ఇక్కడుండి ఈ కంపెనీకి నేనే యజమానిని అంది. చెప్పు సిరి, ఆ ఆస్తి స్రవంతి పేరున ఉన్నట్టు నీకెలా తెలుసు? చెప్పు. సార్, ల్యాండ్ బ్రోకర్కి ఒక పని అప్పచెప్పిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటారు. అతని ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. ఏంటి ఇంకా రిషి లేవలేదు? ఏమై ఉంటుంది? రిషి, లే టీ తాగుదువు.
ఏమైంది రిషి? రిషి, అయ్యో ఫీవర్ వచ్చినట్టుంది. ఉండి ఇప్పుడే వస్తాను. రిషి ఒకసారిలే. రిషి, పర్వాలేదు శ్రావంతి, తగ్గిపోతుందిలే. అలా అంటే ఎలా రిషి? ఇంత టెంపరేచర్ రాకూడదు. నేనెంత టార్చర్ చేసినా, ఎన్ని బాధలు పెట్టినా దీనికి నా మీద ప్రేమ తగ్గలేదు. రిషి, టెంపరేచర్ ఎక్కువగా ఉంది. హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దులే శ్రావంతి, అదే తగ్గిపోతుంది. అలా అనకూడదు రిషి, పద వెళ్దాం. రా, ఉండు. జాగ్రత్త. రిషి, క్యాబ్ బుక్ చేయి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే శ్రావంతి, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వా? ఈ పరిస్థితుల్లోనా? వద్దు రిషి. ఏం కాదు, నేను డ్రైవ్ చేస్తానులే. రిషి, నేను ఇప్పుడే వస్తాను. శ్రావంతి, ప్రపంచంలో ఎవ్వరూ నీ అంత స్వచ్ఛంగా ఉండరు. నా అదృష్టం కొద్దీ నువ్వు నా భార్య అయ్యావు, నీ దురదృష్టం కొద్దీ నా పగవాడి కూతురు అయ్యావు.